హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ కూడా ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉంటున్నారు. అండ్ బీటెక్ సెకండ్ ఇయర్లో బీయింగ్ అ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ లైక్ డిప్లొమా నుండి బీటెక్కి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు నేను నా సజెషన్స్ అయితే నేను ఇస్తా. వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వై బికాస్ అందరూ కూడా ఇంటర్ టు బీటెక్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు, కానీ బీటెక్ సెకండ్ ఇయర్ టు బీటెక్ ఫోర్త్ ఇయర్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, మీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, అండ్ మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి అనేది ఎవరు చెప్పట్లే. సో ఆ పాయింట్ మీద నేను కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి మీకైతే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా బీటెక్ డిప్లొమా అయిపోయింది కదా 3 years, ఇంక ఛానల్తో సంబంధం లేదు అనుకోకండి. సో నేను మీ బీటెక్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ చెప్పకపోయినప్పటికీ కూడా టెక్నాలజీ మీద అండ్ రిలేటెడ్ టు మోర్ అదర్ స్టఫ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గ్రో ఇన్ యువర్ ఫ్యూచర్ అనేది, అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేస్తాను. ఆ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో మీరు కూడా డిప్లొమా నుంచి వెళ్ళారు అండ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ డిప్లొమా బ్యాక్గ్రౌండ్, కాబట్టి మీ ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ వద్దని అనుకుంటున్నాను. సో అందుకనే ఐ హోప్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూస్తారు అని అనుకుంటున్నా. ఓకే, బిగిన్ విత్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు బీటెక్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీగా మీకు ఎంట్రీ ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్లోని మీరేం చేయాలి? సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఏ బ్రాంచ్ అయినా ఐదర్ సిఎస్సి, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెటలర్జీ, కెమికల్, ఎనీ బ్రాంచ్, నో మ్యాటర్ వాట్ విచ్ బ్రాంచ్ యు ఆర్, బట్ మీరు మీ కంప్లీట్ ఫోకస్ 2-1లో మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ మస్ట్ సే దట్ అకాడమిక్స్కి ఇవ్వాలి. ఓకే, 2-1లో మాత్రం అకాడమిక్స్కి ఇవ్వాలి. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ లైక్ 2-1 అనేది మీకు చాలా న్యూగా ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ 1-1 అండ్ 1-2 కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది. మీరు రెగ్యులర్ లాటరల్ ఎంట్రీగా వెళ్ళి వాళ్ళతో మింగిల్ అవ్వాలి. ఇట్స్ టేక్ టైమ్. మోర్ ఓవర్ డిప్లొమాలో మీకు ఏంటి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా థియరటికల్ గానే ఉంటాయి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థం చేసుకున్నా కూడా ఈవెన్ బీటెక్లో మీకు అర్థం కావడానికి టైం పడుతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటి అంటే, 2-1లో మీరు అదర్ రిలేటెడ్ వర్క్స్ ఏమి పెట్టుకోకండి. ఎందుకు అంటే ఫస్ట్ పక్కనున్న ఎన్వైరన్మెంట్ కి అలవాటు పడడానికి అండ్ సరౌండింగ్స్ ఫ్రెండ్స్ తోని ప్యాచప్ అవడానికి టైం పడుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఆ సెమిస్టర్ ఉన్న సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ రిలేటెడ్ కోర్ సబ్జెక్ట్స్ కానీ మీకు అర్థం కావడానికి టైం పడుతుంది. అర్థమైన తర్వాత కొంత ప్రిపేర్ అవ్వాలి. ఈ లోపే మిడ్-1 వస్తుంది. ఆఫ్టర్ 1 month ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. మిడ్-2 వస్తుంది, సెమిస్టర్ అంటారు. అప్పట్లాగా లేదు కండిషన్స్. 3.5 months లో మనకి సెమ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ పాయింట్స్ అన్ని రిమెంబర్ చేసుకొని ఎటువంటివి నేర్చుకోకండి. 2-1 అకాడమిక్స్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే, ఓకే, మీరు బీటెక్ లైఫ్ కి అలవాటు పడతారు అండ్ బీయింగ్ అ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా మీరు మిగతా వాళ్ళందరితో అలవాటు చేసుకోవడానికి ఆ లైఫ్ మీకు అనేది తెలుస్తుంది. కాబట్టి ఏమి పెట్టుకోవద్దు, అకాడమిక్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అర్థం కాకపోతే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, మీ రిలేటెడ్ కోర్ బ్రాంచెస్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? ఏమైనా సబ్జెక్ట్స్ కి, ఇప్పుడు సిఎస్సి అనుకోండి, కోడింగ్ చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ని ఫాలో అవ్వాలి. ఈసీఈ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, ట్రిపుల్ ఈ అనుకోండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సర్చ్ చేయండి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ మీకు ఏ లాంగ్వేజ్ లో కన్వీనియంట్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ యూట్యూబ్ ఛానల్స్ ని ఫర్ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడానికి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నా బెస్ట్ సజెషన్. వన్స్ 2-1 అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం, 2-1లో అటానమస్ కాలేజెస్ పెద్ద కష్టపడక్కర్లేదు. మీరు జాగ్రత్తగా క్లాసెస్ విని ఫైనల్ ఎగ్జామ్ ముందు చదువుకున్నా సరిపోతుంది, ఈజీగా పాస్ అవుతారు. బట్ ఎవరైతే రిలేటెడ్ టు అఫిలేటెడ్, మీది నాన్ అటానమస్ కాలేజ్, వాళ్ళు మాత్రం 2-1 ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. వై బికాస్ నాన్ అటానమస్ కాలేజెస్ కి పేపర్ అనేది ఆ రిలేటెడ్ యూనివర్సిటీస్ నుండి కాలేజ్కి వస్తుంది, కాబట్టి వాళ్ళకి టఫ్ గానే ఉంటుంది. కరెక్షన్స్ కూడా వాళ్ళ కాలేజెస్ చేయరు, పక్క కాలేజెస్ చేస్తాయి, కాబట్టి టఫ్ గానే ఉంటుంది. మీరు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి అని నా మనవి. అర్థమవుతుందా? ఇది 2-1లో చేయాల్సిన పని. వన్స్ 2-1 అయిపోయిందా, ఇప్పుడు ఏం చేయాలి? 2-1 అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మైండ్ లో ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఓకే, గోల్ ఆర్ ఏం అవుదాం అనుకుంటున్నారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 4-year బీటెక్ ఆర్ ఎల్స్ యువర్ లైఫ్. మీకు ఏం కావాలి అనేది తెలుసుకోండి. ఫస్ట్ గోల్ ఏంటి, లేదా షార్ట్ టర్మ్ గోల్ అనొచ్చు, లాంగ్ టర్మ్ గోల్ అనొచ్చు. షార్ట్ టర్మ్ గోల్ అనేది ఏం పెట్టుకోవాలి అంటే, ఈ 4 years అయ్యేలోపు నా రెస్పెక్టెడ్ కోర్ ఫీల్డ్ లో నాకు జాబ్ కావాలి, లేదా ఐటీలో సెటిల్ అవ్వాలి, లేదా ఇంకేదో సెటిల్ అవ్వాలి. అలాంటి షార్ట్ టర్మ్ గోల్ అనేది ఏంటి అనేది తెలుసుకోండి. తెలుసుకొని దానికి ఏం చేస్తే మంచిది, ఎలా వెళ్తే మంచిది, ఏం చదివితే మంచిది, స్టడీ ప్లాన్ అనేది పెట్టుకోవాలి.
స్టడీ ప్లాన్ అనేది మీరు 2-2లోనే స్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్టడీ ప్లాన్ మస్ట్ అండ్ షుడ్ గా మీకు ఉండాలి 2-2లోనే. ఓకే, 2-2లోనే స్టార్ట్ చేయాలి. ఆ స్టడీ ప్లాన్ ఫస్ట్ గోల్ ఏం అవుదాం అనుకుంటున్నారు, ఐ మీన్ ఎందులో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఐదర్ ఐటీ సైడా లేదా మీ కోర్లోనా. ఐటీ సైడ్కి వెళ్ళాలంటే ఏ సబ్జెక్ట్స్ బాగా రావాలి, కోర్ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే ఏ సబ్జెక్ట్స్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది బాగా తెలుసుకోవాలి. స్టడీ ప్లాన్ అంతా కూడా, స్టడీ ప్లాన్ అంటే గంటలు కొద్ది చదవమని నేను చెప్పట్లే, బాగా తెలుసుకోవాలి అని చెప్తున్నా. ఓకే, ఇది మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. మీరు తర్వాత థింక్ చేద్దాంలే అంటే అది అయ్యే పని కాదు, అలానే అయిపోతుంది ఇయర్స్. అర్థమవుతుందా? ఇది మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. వన్స్ మీరు ఫిక్స్ అయిన తర్వాత థర్డ్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ అంతా కూడా మీకు అకాడమిక్స్, మీరు మీ కెరియర్ లో ఎటువైపు వెళ్ళాలి అనే డైలమాలోనే ఉంటారు. అండ్ నా బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే ఈ 2-2 టైంలోని మీ ప్లాన్ పక్కన పెట్టి, లైక్ మీ గోల్ కానీ ఏం కానీ ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నారు, ఐదర్ ఐటీ లేదా కోర్, ఈ రెండు ఫిక్స్ అవుతూనే మీరు ఏం చేయాలంటే చాలా బెస్ట్ ప్లాన్ ఇది. ఏం చెప్తానంటే నేను, మీరు గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్తున్నా, ఐటీలోకి వెళ్తున్నా, కోర్ కంపెనీ క్రాక్ చేద్దాం అనుకుంటున్నా, 2 things ప్లేస్ అ కీ రోల్. రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్టార్టింగ్ లో, దట్ ఈస్ యాప్టిట్యూడ్. ఓకే, యాప్టిట్యూడ్ అండ్ అనదర్ కమ్స్ విత్ రీజనింగ్. ఓకే, ఈ రెండు రిటర్న్ టెస్ట్ ఫస్ట్ రౌండ్ లో ఉంటాయి. ఇది క్వాలిఫై అయితేనే ఐటీ వాళ్ళకి వెళ్ళే వైపు అయితే కోడింగ్ రౌండ్ పెడతాడు, లేదా కోర్ వైపు వెళ్ళే వాళ్ళకైతే కోర్ రిలేటెడ్ గా ఎంసీక్యూస్ ఆర్ ఏదైనా సమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పి అడగొచ్చు. ఫస్ట్ రౌండ్ మస్ట్ బి అన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. అది క్లియర్ చేస్తేనే కదా వెళ్ళేది. సో 2-2లో మీ గోల్ ని ఫిక్స్ చేసుకోవడంతో పాటు అట్లీస్ట్ 1 hour అకాడమిక్స్ తర్వాత పాయింట్ ఆఫ్ అట్లీస్ట్ 1 hour aptitude and reasoning మీద కాన్సన్ట్రేట్ చేయండి. మోర్ ఓవర్ యాప్టిట్యూడ్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు డూ. ఓకే, యాప్టిట్యూడ్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి రాదర్ దెన్ రీజనింగ్. ఓకే, ఇది మీరు చేయండి. అండ్ క్యారీ ఫార్వర్డ్, యాప్టిట్యూడ్ రీజనింగ్ 2-2లో రాలేదా, 3-1లో 3-2లో కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అప్ టు 3-2 మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ వర్బల్ అంటే గ్రామర్. ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్, వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్స్, పారాగ్రాఫ్ రీడింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, రీఅరేంజింగ్ ద సెంటెన్స్, బోల్డ్ ఉంటాయి కాన్సెప్ట్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అవన్నీ కూడా వర్బల్ లోనే కవర్ అవుతాయి. అన్ని ప్రిపేర్ అవ్వండి. ప్రతి దానికి నేను ఒక యాక్షన్ ప్లాన్ కానీ అవన్నీ రెడీ చేసి అప్కమింగ్ మంత్స్ లోని నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మేజర్ థింగ్స్ ఏంటి అంటే మీకు 3-1 ఆర్ 3-2లో, ఐ మీన్ మీ ఇష్టం, అది థర్డ్, ఇంకా ఫస్ట్ సెకండ్ అని చెప్పను. థర్డ్ ఇయర్ లో మీరు ఆల్రెడీ 2-2 కల్లా మీరు ఏదో ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి థర్డ్ ఇయర్ ఏం చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఇంటర్న్షిప్ అనేది మీరు చేయాలి. ఇంటర్న్షిప్, ఓకే, ఇంటర్న్షిప్ అనేది చేయాలి. ఇంటర్న్షిప్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ రెజ్యూమే బిల్డింగ్ లో కానీ, లేకపోతే మీ జాబ్ తెచ్చుకొని వెతికి పెట్టడంలో కానీ. ఇంటర్న్షిప్ చేస్తే మీరు ఒక కంపెనీలో వెళ్ళి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అకార్డింగ్ టు ది కంపెనీ నార్మ్స్ వర్క్ చేస్తారు కాబట్టి యూ విల్ లైక్ యూ నో ఆల్రెడీ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ అట్ ద పర్టికులర్ కంపెనీ అనేది. ఆ రిలవెంట్ స్కిల్స్ అనేవి మీకు ఏదైతే 4th year ఆర్ 3-2, 4-1లో వచ్చే జాబ్స్ మీకు హైర్ చేయాలనుకుంటున్నాయో, ఓకే, ఆల్రెడీ ఈ పర్టికులర్ పర్సన్ ఇంటర్న్షిప్ అనేది మంచి అకాడమీ, మంచి ఇన్స్టిట్యూట్ ఆర్ మంచి కంపెనీ నుండి చేశాడు అని చెప్పి హీఈస్ ఆల్రెడీ అ స్కిల్ ట్రైనర్ అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి మీకు తీసుకునే ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ ఇంటర్న్షిప్ అనేది తీసుకోండి. అండ్ ఇంటర్న్షిప్ కూడా మీరు ఐటీ వైపు వెళ్ళాలనుకుంటే ఐటీ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ చేయండి, కోర్ వైపు వెళ్ళాలనుకుంటే కోర్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ చేయండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈవెన్ మీ టూ ఏం చేశామంటే, ఈవెన్ కోర్ బ్రాంచ్ అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఐటీ చేయకుండా కోర్ బ్రాంచ్ రిలేటెడ్ ఇంటర్న్షిప్సే చేసాం. బట్ ఫైనల్ ఇయర్ లో అది వర్కౌట్ అవుతుందా? మీరు వై యు ఆర్ షిఫ్టింగ్ టు ఐటీ అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఒకవేళ కోర్ మీరు ఉంటే. అది అడిగిన తర్వాత మీరు ఐటీలో ఇంట్రెస్ట్ ఉంటే కోర్లో ఎందుకు ఇంటర్న్షిప్ చేశారని అడుగుతారు. సో అక్కడే మీరు రిజెక్ట్ అయిపోతారు. కాబట్టి ఏం చేయాలి అంటే, మీరు ఏ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, కోర్ అయితే కోర్, ఐటీ అయితే ఐటీ, ఆ రిలేటెడ్ ఇంటర్న్షిప్ చేయండి. అండ్ మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు, ఏఐసిటిఈ వాళ్ళు అప్పుడే నాకు తెలిసినంత వరకు కొన్ని రెగ్యులేషన్స్ నుండి 3rd year and 4th years లో ఇంటర్న్షిప్ 1 అండ్ ఇంటర్న్షిప్ 2 ఆల్రెడీ మీ కరికులమ్స్ లో ఇన్వాల్వ్ చేసి పెట్టింది. ఆ ఇంటర్న్షిప్స్ టైంలోనే మీరు మీరు కెరియర్ కి యూజ్ అయ్యే ఇంటర్న్షిప్స్ అయితే చెయ్యండి. 3rd year లో ఒకటి చేస్తారు, అండ్ నెక్స్ట్ 4th year లో కూడా ఇంకో ఇంటర్న్షిప్ అనేది 4-1లో చేయాల్సి వస్తుంది. ఓకే, ఆర్ఎల్స్ 2-2లో కొంతమందికి ఉంటుంది, 3-2లో కొంతమందికి ఉంటుంది, ఏదో ఒకటి. మొత్తం మీద 3rd year లోనైతే ఎక్కువ ఇంటర్న్షిప్స్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడానికి ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అన్ని కూడా తర్వాత చూద్దాం. ఓకే, ఇది 3rd year లో చేయాల్సింది. ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకున్నారు,
తర్వాత ఏం చేశారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఇంటర్న్షిప్స్ చేయాలి. ఇంటర్న్షిప్స్ చేయడంతో పాటు థర్డ్ ఇయర్ అనేది మీకు చాలా క్రూషియల్ రోల్. థర్డ్ ఇయర్ వై? బికాస్ మీరు ఐటీ వైపు వెళ్తే ఐటీ రిలేటెడ్ గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్, విండో, నెట్వర్కింగ్ అండ్ సి, పైథన్, C++, జావా, ఎనీ ప్రోగ్రామింగ్ స్కిల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేసెస్ అన్ని ఏదైతే అది నేర్చుకోవచ్చు. లేదు థర్డ్ ఇయర్ లోనే మీరు ఫిక్స్ అయిపోయారు నేను ఐటీకి వెళ్ళట్లేదు అనుకుంటే అప్పుడు మీ కోర్ రిలేటెడ్ మీరు లైక్ మెకానికల్ వాళ్ళు కానీ సివిల్ వాళ్ళు కానీ చాలా మంది నేను చూస్తూ ఉంటాను. ఆటోకాడ్ నేర్చుకుంటారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే VLSI నేర్చుకుంటారు, సెమీ కండక్టర్ ఫీల్డ్ లోని వెళ్దాం అనుకుంటారు, ట్రిపుల్ వాళ్ళు అయితే ఇంకా వేరే వేరే. ఓకే, మీకు రెస్పెక్టెడ్ ఎలా ఉన్నది అనేది మీకే తెలుస్తుంది. రాదర్ దెన్ మీ కోర్ లోని మీకు ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. దాని మీద టెక్నికల్ గా మీకు గ్రిప్ రావాలి. అవి థర్డ్ ఇయర్ లో చేయండి, లైక్ ఇంటర్న్షిప్స్ తో పాటు. అండ్ ఫైనలీ ఇట్స్ అ మేజర్ పార్ట్, దట్ ఈస్ ఫోర్త్ ఇయర్. ఫోర్త్ ఇయర్ లో మీకు 2 సెమ్స్ ఉంటాయి మీ అందరికీ తెలిసినట్టుగానే, 4-1, 4-2. చాలా కాలేజెస్ లో 4-1 లో సబ్జెక్ట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి అండ్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 ఉంటుంది. అండ్ 4-2 లో ఆల్రెడీ చాలా కాలేజెస్ కంప్లీట్ గా సబ్జెక్ట్స్ ని, ల్యాబ్స్ ని రిమూవ్ చేసేసి ఓన్లీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 ని పెట్టింది. ఆర్ఎల్స్ ప్రాజెక్ట్ అనుకుందాం, అర్థమైందా? కొన్ని కాలేజెస్ లో అసలు 4-1 లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వదు, డైరెక్ట్ గా 4-2 లోనే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. ఎనీథింగ్ మైట్ బి, ఓకే, ఏదైనా అవనివ్వండి. 4-1 4-2 అని కాదు. మీరు మీ ఖచ్చితంగా ఏముంటుంది, ఇప్పుడు మీరు కోర్ ఫీల్డ్ లోనే ఉన్నారనుకోండి, మీరు ఐటీ వైపు వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, ఐటీ వైపు వెళ్దాము అనుకుంటుంటే ప్రాజెక్ట్ అనేది మీరు ఐటీ వైపు చేయలేరు కదా. లైక్ మీ కాలేజ్ లో చెప్పే ప్రాజెక్ట్ అనేది ఐటీ వైపు ఎలా చేస్తారు? బీయింగ్ మెకానికల్ స్టూడెంట్ మీరు సి మీదో పైథాన్ మీద వర్క్ చేద్దామంటే కుదురుతుందో లేదో మీ కాలేజ్ మీద రెస్పెక్టెడ్ అయి ఉంటుంది. కొన్ని కాలేజెస్ లోని మీ మేజర్ ప్రాజెక్ట్ ఏదైతే ఫైనల్ ఇయర్ చేస్తున్నారో మీరు కోర్ రిలేటెడ్ బ్రాంచెస్ అయినా కూడా మీరు వేరే బ్రాంచెస్ తో టైఅప్ అయ్యి వాళ్ళతో పాటు ప్రాజెక్ట్ అనేది చెయ్యొచ్చు. చాలా కాలేజెస్ లో ఉన్నాయి. ఇంటర్ లైక్ అంటారు, లైక్ ఒక బ్రాంచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకొక బ్రాంచ్ ఆఫ్ స్టూడెంట్స్ తో ప్యాచప్ అయి ప్రాజెక్ట్ చేస్తారు. ఓకే, అలా అయితే ఓకే మీరు చెయ్యొచ్చు. కానీ కొన్ని కాలేజెస్ లో మీరు ఉన్న బ్రాంచ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ని, అందులో ఉన్న డొమైన్ ప్రాజెక్ట్స్ ని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు నిజంగా ఆ ఫీల్డ్ లోనే మీ జాబ్ ని కొనసాగిద్దాం అనుకుంటే గనక మస్ట్ అండ్ షుడ్ గా మంచి ప్రాజెక్ట్ చేయండి. 4-1 అండ్ 4-2 కలిపి 4-2 లో ప్రాజెక్ట్ ఉన్న 4-1 నుంచే ఆలోచించండి ఏ ప్రాజెక్ట్ చేయాలి, అబ్స్ట్రాక్ట్ ఎలా ఉండాలి, అబ్స్ట్రాక్ట్ అంటే మెయిన్ ఎయిమ్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, సొసైటీకి ఎలా యూజ్ అవుతుంది అది మీకు తెలిసి ఉండాలి. 4-2 లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. ఓకే, ప్రాజెక్ట్ అనేది ఆఫ్టర్ ఇంటర్న్షిప్ చాలా కీ రోల్. ఒకవేళ మీరు ఐటీ రిలేటెడ్ వెళ్ళాలంటే ఐటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ 3 ఇయర్స్ ఆఫ్ బీటెక్, లైక్ 4 ఇయర్స్ అనుకోండి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి, ఖచ్చితంగా మీరు యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది సెకండ్ ఇయర్ లోపు కంప్లీట్ చేసుకోండి. థర్డ్ ఇయర్ లోపు ఒక మినీ ప్రాజెక్ట్ ఏదైనా చేయడానికి ట్రై చేయండి. దాంతో పాటుగా ఇంటర్న్షిప్ ఒకటి చేయండి. ఓకే, అండ్ టెక్నికల్ సబ్జెక్ట్ గ్రిప్స్ కూడా ఈ థర్డ్ ఇయర్ లోనే తెచ్చుకోవాలి. ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ సబ్జెక్ట్. ఈ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో కంప్లీట్ గా అయితే ఒక ఇంటర్న్షిప్, కంప్లీట్ గా ప్రాజెక్ట్ వర్క్ మీద పెట్టండి. అప్పుడు మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకు ఇంటర్న్షిప్స్ ఉంటాయి, స్కిల్ సర్టిఫికేట్స్ లైక్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే అవి ఉంటాయి, మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది, అదర్ దెన్ దట్ మీకు ఇంకేమైనా స్కిల్స్ ఉంటే అవన్నీ. అర్థమైందా? సో ఇది కంప్లీట్ గా ఉండేలా చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా ఇవన్నీ పక్కన పడేయండి, ప్రతి ఒక్కరు చెప్పేవే. 2-2 అయ్యే లోపు, నా మాట వినండి, 2-2 అయ్యే లోపు ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఐటీలోనా, సాఫ్ట్వేర్ కోర్ లోనా, అదైనా అట్లీస్ట్ ఫిక్స్ అవ్వండి. 4-2 వచ్చే వరకు కూడా ఉండకండి. అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫర్దర్ గా టెక్నాలజీ రిలేటెడ్ ఏం కావాలి అన్ని కూడా మనం రీసెర్చ్ చేసి మీకు ఇస్తాం టైం ఉన్నప్పుడల్లా. ఓకే, థ్యాంక్ యూ.